హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను విన్స్ ఐజు ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ 4 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లీజ్ తప్పకుండా ఒకసారి చూసి చూడండి. అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు బెబుల్ కంపెనీకి మొత్తం కాలిపోతూ ఉంటుంది. ఇదంతా దూరంగేసి హీరోయిన్ ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరు చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పొడగొట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండి హీరోయిన్ని హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతారు. ఇక్కడ వాళ్ళందరిని చూసిన హీరోయిన్ కూడా ఎమోషనల్ అవుతుంది. అదంతా హీరో చూస్తుంటాడు, హీరోయిన్ అంతా ఎమోషనల్ అవ్వడం చూస్తుంటాడు. ఇదంతా జరిగిన విషయం అంతా హీరోయిన్ వాళ్ళ బాస్ ఉండి తను జరిగిందంతా లాయర్కి చెప్తాడు. ఆ లాయర్ అదంతా వినేసరికి తను షాక్ అవుతుంది. అసలుకి ఏంటి నిజమేనా అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఈ విషయం పైన ఆ బెబుల్ కంపెనీ ఫేక్ చైర్మన్ నుండి తనని రిక్వెస్ట్ చేస్తుంటాడు. చైర్మన్ నుండి జంగ్బూని రిక్వెస్ట్ చేస్తుంటాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటాను. నేను ఎలాగైనా వాళ్ళని తెలుసుకుంటాను, వాళ్ళని పట్టుకొని మేము ముందర తెస్తాను అనేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు, నీకు అంత ధైర్యం ఉందా, నీకు అసలుకి నువ్వు వాళ్ళని పట్టుకోగలుగుతావా నువ్వు అసలుకి అంటూ తన నుండి తన గొంతు పట్టి పిసికేస్తూ తన నుండి చెప్తాడు, నువ్వు నా చేతిలో ఒక పప్పి మాత్రమే, ఒక పెట్టు మాత్రమే, నువ్వు నా చేతుల్లో నువ్వు ఎక్కువ ఎగరాలని ట్రై చేయకు, నువ్వు పట్టుకోలే వాళ్ళని, నేను పట్టుకొని చూపిస్తాను, తర్వాత నీ సంగతి చూస్తాను అని తనకి వార్నింగ్ ఇస్తాడు. తనని చంపేసినంత పని చేస్తాడు అసలుకి తను. కానీ తను వదిలేసాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది అసలుకి తను హీరోయిన్ దగ్గర ఒక అసిస్టెంట్గా తను ఎంత ఇన్నోసెంట్గా ఎంత అమాయకంగా ఉంటాడో అసలుకి ఇప్పుడు తను అసలుకి ఆ క్యారెక్టర్ తనది కాదు, తనకి వ్యతిరేకమైన క్యారెక్టర్. అసలుకి ఒక సైకోలాగా ఉండి ఉంటాడు తను రియాలిటీలో. తను ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు అసలుకి ఈ విషయం ఎవరికి బయటికి రానివ్వకి, బెబుల్ కంపెనీ ఎవరో పగపట్టి ఇదంతా చేశారన్న విషయం నువ్వు అసలుకి ఈ విషయం అందరిది మీడియా ముందు ఇలా చెప్పు. అసలుకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పు అని చెప్పేసరికి తను ఉండి అలాగే చెప్పేసి తను బయటకు వస్తాడు. ఆ ఫేక్ మేనేజర్ ఉండి తను కార్లో కూర్చొని ఉండి చెప్తూ ఉంటాడు, నేను నీ పప్పినే కానీ ఒక రోజు ఉండి నేను నీ చేతులకించి నా తాడు వదిలించుకుంటాను నేను అని తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరో ఉండి చెప్తూ ఉంటాడు, వాళ్ళతోటి గెలవాలంటే ఇప్పుడు కోర్టు ద్వారా నేను గెలవాలనుకున్నాను వాళ్ళ మీద, నాకు నీ లైసెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది, నేను నీ ద్వారా వాళ్ళ మీద గెలవాలనుకుంటున్నాను అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది, నేను తప్పకుండా సాయం చేస్తానని చెప్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ని ఇక్కడ తను ఉండి తన ప్లాన్ ఏంటని అడుగుతుంది. కానీ హీరో ఉండి ఒక ప్లాన్ చెప్తాడు, కానీ ఏం చెప్పారు ఇక్కడ మనకి చూపించారు. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు, హీరో ఉండి ఆ ఫేక్ చైర్మన్ని కలవడానికి వెళ్తాడు. తనని కలవడానికి వెళ్ళి తను జిమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తన దగ్గరికి వెళ్తాడు. తన దగ్గరికి వెళ్ళి తనతోటి మాట్లాడుతూ ఉంటాడు. తనతోటి ఉండి చెప్తాడు, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, అసలుకి మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అంటూ తనతోటి మాట కలుపుతూ ఉంటాడు. తనతోటి మాటలో తెలుసుకుంటాడు. తన మాటల ద్వారా తనకు అర్థమవుతుంది తను ఫేక్ చైర్మన్ అని అర్థమవుతుంది బెబుల్ కంపెనీకి. అది తెలుసుకునేసరికి తను అది విని బయటికి వస్తాడు. తను ఇక్కడ హీరోయిన్ నుండి తన ప్రాక్టీస్లో ఉండి ఉంటుంది. తను తన పనిలో బిజీగా ఉంటుంది. అంతలోనే అక్కడ జంగ్బూ ఫోన్ చేశాడు. తనకి ఫోన్ చేసేసి తను ఉండి చెప్తూ ఉంటాడు, నీకు ఈ విషయం తెలుసా, బెబుల్ కంపెనీ ఎవరో కాల్ చేశారంట, మంట పెట్టేశారు అని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ ఆ మాట వినేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తన హ్యాపీనెస్ బయటికి చూపించదు. తను ఉండి చెప్తూ ఉంటుంది, అవును నాకు కూడా తెలిసింది అని చెప్తూ ఉంటుంది. తను ఉండి చెప్తూ ఉంటాడు, మరి జరగాల్సిందే, తను ఎంతమంది జీవితాలు నాశనం చేశారో అలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది అని తనకి ఏం తెలియనట్టుగా తను ఉండి చెప్తూ ఉంటాడు. జంగ్బూ ఉండి తను ఆ మాటలవన్నీ విని నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ తనకి అర్థమవుతుంది హీరోయిన్ మాటల ద్వారా హీరోయిన్ చెయ్యి కూడా ఉంది దీని వెనకాల అని చెప్పేసి తనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు ఆ లాయర్ మియోంగ్ తోటి వాళ్ళ బాస్ అంటే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ లాయర్ మియోంగ్ ఉండి చెప్తూ ఉంటుంది మాటలు నన్ను వింగ్స్ ఐజు బెదిరించాడు, అసలుకి అది నన్ను బెదిరించింది వింగ్స్ ఐజు అనుకుంటున్నాను నేను అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను వింగ్స్ ఐజు గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను, అసలుకి తన క్రైమ్ రిపోర్ట్ క్లీన్గా ఉంది, తను ఎలాంటి తప్పు చేసి ఉంటాడు అని చెప్తుండేసరికి తను మాత్రం అసలుకి నమ్మదు. తను నమ్మకుండా తను విన్స్ ఐజుని కలవడానికి బయలుదేరుతుంది. ఇక్కడ తను ఉండి విన్స్ ఐజుని కలవడానికి హీరోయిన్ వాళ్ళ డాడీ ఆఫీస్కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక టీమ్లుగా ఉన్నందుకు ఇక్కడ వస్తుంది.
వచ్చిన తర్వాత ఇక్కడ తనుండి పిలిస్తే అక్కడ వాళ్ళ డాడీ అసిస్టెంట్ ఉండి తను చెప్తూ ఉంటాడు, నేనే విన్స్ అర్జున్ని అని చెప్తుండేసరికి ఇక్కడ తనుండి నమ్మదు. ఇక్కడ తనుండి నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను మాట్లాడుతుంటాడు. తన మాటలు బట్టి తన యాటిట్యూడ్ బట్టి అర్థం చేసుకుంటుంది తను విన్స్ అయ్యి ఉండే ఛాయిస్ లేదని చెప్పేసి. ఇక్కడ ఉండి తన మాటలు బట్టి అర్థం చేసుకొని బయటకు వస్తుంది. తనని తిట్టి కోపంగా బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ ఇంకా మన హీరో ఇద్దరు కలిసి రావడం చూసి తను డిసైడ్ అవుతుంది తన్ని విన్స్ అయ్యి ఉండి ఉంటాడని చెప్పేసి. తనతోటి మాట్లాడాలని ముందుకు వస్తూ ఉంటుంది. హీరోయిన్ నుండి తను చూసి షాక్ అవుతుంది. తను ఎందుకు వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి హీరో నుండి అడుగుతుంది, నువ్వు అసలుకి తన్ని బెదిరించేటప్పుడు నువ్వు నీ వాయిస్ చేంజ్ చేసావా లేదా అని అడిగేసరికి తను నుండి చెప్తాడు లేదని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి అడుగుతుంది, మీరేంటి ఇక్కడ సడన్గా అని ఉండి తను అడుగుతూ ఉండేసరికి తను నుండి చెప్తూ ఉంటుంది, నేను ఇప్పుడే వచ్చాను, మేము మళ్ళీ కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసామని చెప్పేసి నీకు నా యొక్క గుడ్ ప్లేసెస్ ఇద్దామని చెప్పాను అని చెప్పేసరికి తను నుండి హీరోతో తను పరిచయం చేసుకుంటూ ఉంటుంది తను ఎవరని చెప్పేసి. ఇక్కడ హీరో బదులు హీరోయిన్ నుండి చెప్తుంటుంది తను విన్స్ ఐజు అని తన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ తను నుండి చెప్తుంది, ఇలాగైనా మీ దగ్గరకు వచ్చిన అతిథులకి ఇలాగైనా మర్యాద చేసేది, లోపలికి రమ్మని ఇన్వైట్ చేయరా, కాఫీ టీ ఏదైనా ఇవ్వరా, మనం మాట్లాడుకుందామని వచ్చాను, లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి సరే రండి లోపలికి ఇన్వైట్ చేస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి తను హీరో గొంతు వినాలని తను ట్రై చేస్తూ ఉంటుంది. హీరోయిన్ నుండి చెప్తుంది తన వాయిస్ బాగాలేదు, తను మాట్లాడలేడు, తనకి గొంతు బాగాలేదని చెప్తూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి ఆయనకని పట్టించుకోదు. తను ఉండి తనతోటి ఎలాగైనా మాట్లాడిపించాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ తను వెళ్ళే చాయిస్ ఇవ్వదనమాట. అసలుకి హీరోకి అర్థమవుతుంది తను నా గొంతు వినంది ఇంకా వెళ్ళదని చెప్పేసి. హీరోకి అర్థమై తను ఉండి తన చెవిలో ఉండి చెప్తూ ఉంటారు, ఇంకా మీరు బయలుదేరితే బాగుంటుందేమో అని చెప్పేసి చిన్నగా చెప్తూ ఉంటాడు. తన గొంతు మార్చేసి ఇక్కడ తనకి అర్థం కాదు, ఇంకేం చెయ్యలేక తను ఉండి బయటికి వస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత తన నుండి అనుకుంటూ ఉంటుంది అసలు ఇంతకీ ఎవరు, తనేనా కాదా అని తన నుండి డౌట్లో పడుతుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ నుండి తన నుండి చెప్తూ ఉంటుంది, నేను కొన్నాళ్ళు ఆ బిబుల్ కంపెనీ తరపున పనిచేశాను కాబట్టి లాయర్గా, ఇప్పుడు నాకు వాళ్ళ గురించి కొన్ని సీక్రెట్స్ తెలుసు, కొన్ని విషయాలు తెలుసు, మనకి అవి లాభంగా ఉండొచ్చు అని చెప్తూ ఉండేసరికి తన నుండి అవునా అయితే ఖచ్చితంగా వినాల్సిందని తను కూడా అంటూ ఉంటాడు హీరో. ఇక్కడ మనకి నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, హీరోయిన్ వాళ్ళ బాస్ అంటే తను జంబుని పిలిచి తన నుండి చెప్తాడు, నేను ప్రమోట్ చేస్తున్నాను, నేను ప్రమోట్ చేస్తుంది ఎందుకు అని నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నాకు చైర్మన్ చెప్పినందుకు నేను ప్రమోట్ చేస్తున్నానని చెప్తూ తన నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తన నుండి అసలు పాగల్ అతని లాగానే తను ప్రవర్తిస్తుంటాడు, పిచ్చిల అతని లాగానే అదంతా చూస్తాను అనుకుంటూ ఉంటాడు. అసలుకి ఎందుకు ఆ బిబుల్ చైర్మన్ తన్ని ప్రమోట్ చేయమని చెప్పాడు, అసలు తను ఇంత పాగల్గా చేస్తున్నాడు అసలుకి అంటూ తను ఉండి అంటూ ఉంటాడు. ఇక్కడ తను నాకు తెలిసి వాళ్ళ రిలేటివ్స్ అయి ఉండి ఉంటారు, అందుకే తన్ని ప్రమోట్ చేయమని నాకు చెప్పాడని తను ఉండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసారు హీరోయిన్ నుండి ఒక ప్రజెంటేషన్ ఇస్తుంది హీరోకి ఇంకా వాళ్ళ అసిస్టెంట్కి. తను ప్రజెంటేషన్ ఇస్తూ తను ఉండి చెప్తూ ఉంటుంది అక్కడ బెబుల్ కంపెనీ తరపు నుంచి పనిచేసే వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి లాయర్, తను ఉండి బెబుల్ కంపెనీ ద్వారా నాశనమైన ఫ్యామిలీస్ తరపున వాదిస్తూ ఉంటాడు, కానీ తను బెబుల్ కంపెనీ తరపునే పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళకి లంచం తీసుకొని వాళ్ళ తరపున లంచం తీసుకొని తను ఉండి వాళ్ళకి ఎలాగో ఒకలాగా సెటిల్మెంట్ చేసుకొని ఇవన్నీ తీసుకొని అని వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉంటాడు కానీ తను బెబుల్ కంపెనీ నుంచి పనిచేస్తున్నట్టు ఎవరికి తెలిసి ఉండదు. ఇది చెప్తూ ఉంటుంది హీరోయిన్. నెక్స్ట్ వచ్చేసి ఒక డాక్టర్, తను ఉండి బెబుల్ కంపెనీ ద్వారా నాశనమైన ఫ్యామిలీ మెంబర్స్ ఉండి వాళ్ళని వాళ్ళ హాస్పిటల్లోనే జాయిన్ చేయించుకొని వాళ్ళు ఆ కెమికల్ వల్ల నాశనం అవ్వలేరు, వాళ్ళు ఏదో సైడ్ ఎఫెక్ట్స్ అవి అంటూ వేరే జబ్బుల పేర్లు చెప్పేసి వాళ్ళు బెబుల్ కంపెనీకి సాయం చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మనకి చూపిస్తారు హాస్పిటల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉంటారు, తన నుండి చెప్తూ ఉంటారు తను ఆ కెమికల్ వల్ల ఏం జరగలేదు, అసలుకి తను వేరే సైడ్ ఎఫెక్ట్ వచ్చింది తనకని చెప్తూ ఉంటాడు. అదంతా వాళ్ళు వింటూ ఉంటారు, అదే నిజం అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చేసి తను బెబుల్ కంపెనీ గురించి అన్ని మంచిగా రాస్తూ ఉంటాడు. దీనివల్ల బెబుల్ కంపెనీకి ఎన్నో యాడ్స్ అనేటివి, అంతేగాక ఎంతో ఫేమస్ అనేది అంత జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం న్యూస్ ద్వారానే అన్నీ తెలిసేది కాబట్టి మనకి న్యూస్లో మనకి మంచి చెప్తే మంచిగా జరుగుతుంది, చెడు చెప్తే మనకి చెడుగానే జరుగుతుంది కాబట్టి ఇలా న్యూస్ ద్వారా కూడా తనకి ఎంతో పబ్లిసిటీ వస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చెప్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉండేసి తన బెబుల్ కంపెనీకి ఫేమస్ అవ్వడానికి ఇంత బలంగా ఉండడానికి వీళ్ళు ముగ్గురు మెయిన్ కారణం అని చెప్తూ ఉంటుంది ఇక్కడ హీరోయిన్. అదంతా వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్ ఆ లాయర్
నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ లాయర్ దగ్గరికెళ్ళి హీరోయిన్ ఉండి తనతోటి అడుగుతూ ఉంటుంది. నీ దిక్కున్న వాళ్ళందరిని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా దిక్కు పంపించు. నా తరపున నేను వాదిస్తాను వాళ్ళ తరపున లాయర్‌గా. నువ్వు తప్పుకోవాలని చెప్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం పక్కలున్న వస్తువులు అవన్నీ చూస్తూ ఉంటాడు. హీరోయిన్‌ని ఉండి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్తావా? లేదంటే చెప్పవా? నువ్వు తప్పుకుంటావా లేదా? అని తనుండి అడుగుతూ ఉండేసరికి తను ఒప్పుకోడు. దాంతోటి హీరోయిన్ ఉండి చెప్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ వాళ్ళ అడ్రస్ అందరికీ నాకి పోస్ట్ చెయ్యి అని చెప్పేసి ఆ నుంచి వెళ్తుండేసరికి తనుండి ఏమనుకుంటున్నావు నువ్వు అసలుకి? నీకేమైనా పిచ్చుందా? నిన్ను ఒప్పుకోవట్లేనని నీకు అర్థమవుతుంది కదా! అని చెప్తుండేసరికి ఈసారి మాత్రం హీరో కోపం వచ్చేసి తనుండి తన స్టైల్‌లో తనకి ధమ్కి ఇస్తాడు. ధమ్కి ఇచ్చేసరికి తను బెదిరిపోతాడు అసలుకి. ఇక్కడ హీరో ఉండి హీరోయిన్‌ని తీసుకొని ఆ నుంచి వెళ్తాడు తనకి ధమ్కి ఇచ్చేసి. ఇక్కడ నెక్స్ట్‌లో మనకి చూపిస్తారు ఆ ఫేక్ చైర్మన్ ఉండి అక్కడ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ తన మాట వినటం లేదని వాళ్ళకందరికీ స్పైసీ నూడిల్స్ తినిపిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ అతి కష్టం మీద తింటూ ఉంటారు. నా మాట వినకపోతే మీకు ఇలాగే శిక్ష అని చెప్తూ ఉంటాడు. అంతలోనే తనకి జంబూ ఫోన్ చేసేసరికి తన నుండి ఫోన్ లిఫ్ట్ చేశాడు. తను ఉండి చెప్తూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి స్పైసీ నూడిల్స్ తినిపిస్తున్నావా? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు కాబట్టి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇస్తే కానీ వాళ్ళు చెప్పిన మాట వినరు అని చెప్తుండేసరికి తను ఉండి చెప్తాడు, అయితే సరే ఏదో ఒకటి లే కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈసారి మన ల్యాబ్లో టెస్ట్ చేసిన ఆ కెమికల్ అనేది ప్రమోట్ చేయడం కోసం అది సక్సెస్ అయింది కాబట్టి దాన్ని న్యూస్ అందరిలో చూపించడం కోసం ప్రమోట్ చేయాలి అని చెప్తుండేసరికి తను కూడా అదంతా వింటూ ఉంటాడు. ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళు లంచెస్ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ నుండి చెప్తుంది మాటలు నేను ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నా తరపున నేను వాదించేలా చేస్తాను. వాళ్ళు నా సైడ్ నిలబడేలా చేస్తాను. ఆ లాయర్ని వదిలేసేలా అని చెప్తుండేసరికి హీరో చెప్తాడు, ఇదంతా కష్టం నీకు అసలుకి, ఇదంతా నువ్వు చేయలేవు, నా మాట నువ్వు గివ్ అప్ ఇచ్చేప్పుడు కూడా వేరే చాయిస్ కూడా లేదు నీ దగ్గర. కాబట్టి నువ్వు ఇప్పుడు కూడా వేరే టైం కూడా అయిపోలేదు. నువ్వు గివ్ అప్ ఇచ్చేసి మీ డ్యాడీ ఆఫీస్ క్లోజ్ చేసి నువ్వు వెళ్ళు అని చెప్తుండేసరికి తను చెప్తుంది, నువ్వు చూస్తూ ఉండు, నిన్ను చాలామందిని నా టాలెంట్ తోటి నేను వాళ్ళని త్వరగా ఒప్పించాను. వీళ్ళని కూడా ఒప్పించడానికి నాకు 5 నిమిషాలు చాలు అని చెప్తుండేసరికి హీరో ఉండి అంత సీన్ లేదు నీకు అని చెప్తుండేసరికి హీరోయిన్ నుండి చెప్తుంది, అయితే సరే ఛాలెంజ్ పెట్టుకుందాం, మన ఇద్దరి మధ్యలో ఒక గేమ్ పెట్టుకుందాం, ఫింగర్ ఫ్లిప్ గేమ్ పెట్టుకుందాం మన ఇద్దరము. ఇందులో ఎవరైతే ఓడిపోయారంటే వాళ్ళకి ఫింగర్ ఫ్లిప్ ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి ఏంటి ఇది చిన్నపిల్లల ఆట అంటూ ఉండేసరికి హీరోయిన్ చెప్తుంది, నువ్వు భయపడుతున్నావు, నువ్వు ఓడిపోతాను భయపడుతున్నావు అని చెప్పేసరికి హీరో ఉండి లేదు నేను అమ్మాయిల్ని కొట్టను నేను బేసిక్గా అని చెప్తుండేసరికి హీరో నుండి చూద్దాం, నువ్వు ఎట్టాగో ఓడిపోతావు, నువ్వే నా చేతులు దెబ్బలు తింటావు, నువ్వు నన్ను కొట్టే చాయిస్ కూడా నీకు ఇవ్వనని చెప్పేసరికి హీరో ఉండి అదంతా పట్టించుకోడు. ఇక్కడ హీరోయిన్ నుండి వాళ్ళని ఒప్పించడానికి వెళ్తుంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. కానీ వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు. తను ఎంతో రిక్వెస్ట్ చేస్తుంది, తను ఏడుస్తుంది, ఆఖరికి కూడా ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. తన నటనతో ఒప్పించాలని చూస్తుంది కానీ ఆయనకని ఒప్పుకోకపోసరికి హీరో ఉండి పక్కలో ఉన్న మైక్ తీసుకొని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఆయనకని వాళ్ళు ఒప్పుకోరు. దాంతోటి హీరో హీరోయిన్ ఏం చేయలేకపోతూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ మనం చూపిస్తారు ఆ బెబుల్ కంపెనీలో మనకి చూపిస్తారు అతనుండి తన కెమికల్ ప్రమోట్ చేయడం కోసం ఆడ ఫేక్ చైర్మన్ ఉండి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే సక్సెస్ అవ్వడం వల్ల తనుండి కంగ్రాచులేషన్ చెప్తూ మాటలు వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇస్తూ ఉంటాడు. తను షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ పని చేసే వాళ్ళందరికీ తనకి సడన్గా ఒక పనివాడు ఉండి తనపై వాంతింగ్ చేస్తాడు బ్లడ్. అదంతా చూసరికి తను షాక్ అయిపోతాడు. తను గట్టి అరుస్తుంటాడు. తను వాంతింగ్ చేసి కింద పడిపోతాడు. ఇక్కడ ఆ చైర్మన్ నుండి ఎవరైనా అంబులెన్స్ కాల్ చేయండి అని తను గట్టిగా అరుస్తుంటాడు. ఎందుకంటే ఆ కెమికల్ వల్ల తనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి. కానీ అందరూ ఉండి చెప్తుంటారు అంబులెన్స్ కాల్ చేసాం రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసరికి తను ఉండి తన కార్ తీసుకొని వెళ్తాడు. ఇక్కడ తనకి తన సేఫ్టీ పడుతుంది కానీ తన పక్కలో ఉన్న ఎంప్లాయీ సేఫ్టీ పట్టించుకోడు. తన గురించి ఆలోచిస్తూ అరుస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు హీరో వాళ్ళ బిల్డింగ్ కాడ చూపిస్తారు. అక్కడ ఉండి ఆ ఇటలీ రెస్టారెంట్లో అక్కడ ఒక బిల్డింగ్ కూల్చేయాలనుకున్న బెబుల్ కంపెనీ తరపున ఉన్న రౌడీస్ ఉండి ఎలాగైనా ఇప్పుడు గొడవ చేయాలని డిసైడ్ ఆ రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక రౌడీ ఉండి తన నోట్లకించి ఒకటి స్టిక్ అనేది తీస్తాడు. చిన్నది కట్టుపులో వచ్చిందని చెప్పేసి తను ఉండి గొడవ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలా గొడవ చేయాలని వాళ్ళకి అర్థం కాదు. ఆ వంకతోటి వాళ్ళు ఉండి గొడవ స్టార్ట్ చేస్తారు. నా తినే దాంట్లో నాకు కట్టపుల్లో వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఉండి కొట్టడం స్టార్ట్ చేస్తారు. అక్కడ చైర్
చైర్స్ అవన్నీ విరిచేస్తూ ఉంటారు. ఇక్కడ తన నుండి ఆపాలని ట్రై చేస్తుంటారు కానీ లేకపోతుంటారు. అంతలో నాటికి హీరో వచ్చి వాళ్ళని చితక బాధేస్తాడు. తను అసలుకి వాళ్ళని చితక బాధేసి తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇక్కడ నుంచి మీరు మర్యాద వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు దెబ్బలు తిన్న తర్వాత నిదానం బయలుదేరుతూ ఉంటారు వాళ్ళు కూడా. ఇక్కడ హీరోయిన్ నుండి తను లాయర్గా ఉండి చెప్తూ ఉంటుంది, మీరు ఇవన్నిటికి బిల్ పే చేసి వెళ్తే బాగుంటుంది, లేకపోతే మీ మీద కేసు వేయాల్సి వస్తుంది అని చెప్పేసరికి అక్కడ ఉన్న నుండి బిల్ పే చేసేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ హీరో కూడా తన వల్ల కూడా కొన్ని వస్తువులు విరిగిపోవడం వల్ల తను కూడా బిల్ పే చేస్తాడు. ఇక్కడ తను ఉండి చూస్తుంటాడు, ఏంటి ఈరోజు నాకు లాటరీ తగ్గింది జాక్పాట్ అని చెప్పేసి తను ఎంత హ్యాపీగా ఉండి ఉంటాడు. ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ నుంచి బయలుదేరి వాళ్ళ రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీస్లోకి వచ్చిన తర్వాత హీరోయిన్ ఉండి ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు హీరో నన్ను ఫింగర్ ఫ్లిప్ చేస్తాడా ఏంటి అని తను ఉండి అనుకుంటూ ఉంటుంది. నన్ను ఫింగర్ ఫ్లిప్ చేస్తాడేమో అని తన వైపు చూస్తూ ఉంటుంది. హీరో ఉండి తన మజిల్స్ తను సరి చేసుకుంటూ ఉంటాడు. తనుండి అదంతా చూసి తనుండి ఇప్పుడు నన్ను కొట్టబోతున్నట అనుకుంటూ ఉంటుంది. హీరో ఉండి అమ్మాయిలను కొట్టనని చెప్పాడు కదా, ఇప్పుడు నిజంగా కొడతాడా తనుండి అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ హీరో నుండి అడుగుతుంది, ఇప్పుడు నువ్వు నన్ను నిజంగా కొడతావా, నువ్వు కొట్టనని చెప్పావు కదా అమ్మాయిల్ని అని తనుండి అడిగేసరికి తన్ని పిలుస్తాడు దగ్గరికి రమ్మని చెప్పేసి పిలిచేసి తనుండి తన ఫింగర్ తోటి ఫింగర్ ఫ్లిప్ చేశారు తన హెడ్ పై. తనుండి ఎంతో క్యూట్గా బెదిరిపుతూ ఉన్నట్టు ఎంతో క్యూట్గా ఫేస్ పెట్టేసరికి తన్ని చూస్తుంటాడు. తన నుండి చిన్నగా కొడతాడు, తనకి దెబ్బ కూడా తాకదు. తన నుండి చెప్తాడు, నా చాయిస్ మిస్ అయింది ఇప్పుడు అని నుండి చెప్తూ ఉంటాడు తను కావాలని. ఇక్కడ తన నుండి అదంతా వింటూ ఉంటుంది. అంతలో నాకు జంబు వస్తాడు. తన నుండి చెప్తాడు, నన్ను ప్రమోట్ చేశారు తెలుసు అంటే ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటాడు తను. అయితే హీరోయిన్ నుండి అడుగుతుంది, అయితే మరి ట్రీట్ ఇవ్వవా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. స్పైసీ నూడిల్స్ తినడానికి వెళ్తామని చెప్తూ ఉండేసరికి తన నుండి సరే అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి హీరోని కూడా ఇన్వైట్ చేస్తుంది, కానీ హీరో ఉండి నేను రానని చెప్తాడు. అయితే హీరోయిన్ నుండి చెప్తుంది, నీకు స్పైసీ తినాలంటే భయం వేస్తుంది కదా, స్పైసీ నీకు ఇష్టం లేదంటూ తను ఉండి చెప్తుండేసరికి ఇక్కడ తను ఉండి తను ఎక్కిరిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ జంబు కూడా ఉండి చెప్తుంటాడు, ఇటలీ వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరులే అని తను కూడా అనేసరికి హీరో ఉండి సీరియస్గా చెప్తుంటాడు, నిన్ను వచ్చి ఖచ్చితంగా తింటానని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో పోటీ పెట్టుకుంటారు, నేను ఎక్కువ స్పైసీ తినేది ఎవరు తింటారని ఛాలెంజ్ కూడా పెట్టుకుంటారు. దాంతో జంబు కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఉండి ఆ రెస్టారెంట్కి వెళ్తారు స్పైసీ ఫుడ్ తినడం కోసం. ఇక్కడ ఆర్డర్ చేస్తారు. ఇక్కడ జంబు ఉండి చెప్తారు, నువ్వు అసలుకి తనతోటి వర్క్ చేయాలనుకుంటున్నావా, తనకి ఎంత సీరియస్గా ఉన్నారు చూసావు కదా, ఎంత కోపమో తనకి, నువ్వు తనతో పని చేసా నువ్వు అస్సలకి కేసు గెలవడం కాదు కదా, నీ పనే అయిపోతుంది అని చెప్పేసరికి హీరోయిన్ని మాటలు వింటూ ఉంటుంది. హీరో ఉండి చెప్తూ ఉంటాడు, అసలు నీకెందుకు అంతగానో చింత, నీ పని నువ్వు చూసుకొని తను ఉండి చెప్తుంటేసరికి సీరియస్గా అంతలోనే ఆ మాట మార్చేస్తాడు. తనుండి మార్చేసి ఇక్కడ అంతలోనే నూడిల్స్ వస్తాయి. ఇంకా వాళ్ళు నూడిల్స్ తినడంలో పడతారు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ఛాలెంజ్. ఇక్కడ హీరోయిన్ నుండి వాళ్ళ స్పైసీ ఫుడ్లో ఇంకా స్పైసీ ఎక్కువ వేసేస్తుంది తను. వాళ్ళు పాపం అసలుకి తినలేకపోతూ ఉంటారు, ఎంతో కష్టం మీద తింటూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు, ఆ బ్లడ్ వామిటింగ్స్ చేసుకుని అతన్ని హాస్పిటల్ జాయిన్ చేయించి ఉంటారు. అతను ఉండి ఆ పండితుని ఫ్రెండ్ అయి ఉండి ఉంటాడు. తను ఎంతో అంటే ఎంతో బెస్ట్ ఫ్రెండ్గా ఉండి ఉంటారు వాళ్ళు. తన పేరు వచ్చేసి లీ. తన ఫ్రెండ్ అవ్వడం వల్ల తనతో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ తను చెప్తుంటాడు, నేను చనిపోయిన తర్వాత నువ్వు నన్ను మాంటేశ్వరి దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం ప్రేయర్ చేయవా నువ్వు అంటూ అడిగేసరికి తను చెప్తారు, నువ్వు ఈ పిచ్చి ఆలోచించకు, నీకేం కాదని తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను బయటకు వచ్చి డాక్టర్ని అడిగిన తర్వాత తను చెప్తాడు, తనకి ఏమైందని అడిగేసరికి డాక్టర్ నుండి చెప్తుంటారు. ఆ డాక్టర్ ఇంకెవరో ఉంటారు, ఆ బైబుల్ కంపెనీ తరఫున పనిచేసి అతను ఉండి ఉంటాడు. దాంతో తను ఉండి చెప్తూ ఉంటాడు, తనకి ఏం జరగలేదు, తనకి కెమికల్ వల్ల ఏం ప్రాబ్లం కాలేదు, తను ఉండి ఎక్కువ స్మోక్ చేస్తాడు అనుకుంటా, అందుకే ఇలా జరిగిందని చెప్పేసరికి ఇక్కడ తను ఉండి నమ్మడు ఆ పంతుల్లో. తను అసలుకి నమ్మడు తను. ఇక్కడ పాపం అసలుకి హీరో ఇంకా జంబు పని అయిపోతుంది అంత స్పైసీ ఫుడ్ తినేసరికి. ఇక్కడ హీరోయిన్కి అంతలోనే కాల్ వస్తుంది, ఆ పండితుడు చెప్పి ఉండేటారు జరిగిందంత. అదంతా అక్కడ ఉన్న జంబు కూడా విని తను డౌట్ వస్తుంది, ఏమైందని అడిగేసరికి తను ఉండి ఏం లేదని చెప్పేసి నుంచి హీరోని తీసుకొని వెళ్తుండేసరికి జంబు అదంతా చూసి చాలా అంటే చాలా ఫీల్ అవుతుంటాడు. పాపం తన మనసు విరిగిపోతుంది, ఎందుకంటే హీరోయిన్ తనకు బదులుగా తనని ఎంచుకొని తనని తీసుకొని వెళ్తూ ఉండడం చూసేసరికి తనకి అదే చూసుంటాడు, ఎంతో ఫీల్ అవుతూ తను. ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ బిల్డింగ్ దగ్గరికి వాళ్ళ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పండితుని రూమ్లో కూర్చొని వాళ్ళందరూ ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ
కెమికల్ గురించి మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇక్కడ ఆ పండితుడు ఉండి చెప్తుంటాడు, లీ నిజంగా చాలా అంటే చాలా మంచి అతను, తను నిజంగా అందరికి ఎంత సాయం చేసేవాడు అని చెప్తుంటారు. ఇక్కడ మనకు తెలుస్తుంది తను అనాథై ఉండి ఉంటాడు. దాంతోటి వాళ్ళ బిల్డింగ్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎంతో క్లోజ్‌గా ఉండేవాడు. అంతేగాక వాళ్ళకి ఎంతో సాయం చేసేవాడు ప్రతి చిన్న విషయానికి. అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎలాగైనా కంపెనీ క్లోజ్ చేయాలి. ఇదంతా కంపెనీ వల్ల జరిగింది అని తన నుండి చెప్తూ ఉంటాడు. ఇదంతా వాళ్ళు ఎంతో గట్టిగా చెప్తూ ఉండేసరికి పక్కల ధ్యానంలో కూర్చున్న ఆ పండితుడు డిస్టర్బ్ అవుతాడు. డిస్టర్బ్ అయి తను లేచి ఉండి చెప్తాను, నేను కూడా మీకు సాయం చేస్తానని తను ఉండి చెప్తుంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తారు వాళ్ళందరూ కలిసి ఆ లాయర్ ఆఫీస్‌కి వెళ్తారు. ఆ లాయర్ ఆఫీస్‌లో ఆ పండితులు పూజ చేస్తూ ఉంటారని చూస్తున్న ఆ లాయర్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ తను అరుస్తుండే కొద్దీ తనని బయటికి పంపించేశారు. తనని బయటికి పంపించిన తర్వాత ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ ఆల్రెడీ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు మర్యాదగా నువ్వు ఆ క్లయింట్స్ అందరినీ నా వైపు నేను వాళ్ళకి వాదించేలా నువ్వు ప్రిపేర్ చేస్తావా లేదా అని తను ఉండి చెప్తూ ఉండేసరికి తను ఉండి ఒప్పుకోడు. దాంతోటి తను ఉండి చెప్తుంటారు, నువ్వు ప్రిపేర్ చేస్తేనే బాగుంటుండే అని చెప్తుంటాడు. ఇక్కడ హీరో ఉండి చెప్తాడు, అవును నీ దగ్గర బ్లాక్ మనీ చాలా ఉండేదనుకుంటా అని. తను ఆ బ్లాక్ మనీ పేరు వినంగానే తను ఆ నుంచి పరిగెత్తుకుంటూ తన మనీ చూడడానికి వెళ్తాడు. కానీ అక్కడ తన మనీ ఉండదు. తన మనీ ప్లేస్లో ఒక లెటర్ ఉండి ఉంటుంది. తన మనీ మొత్తం చారిటీకి డొనేట్ చేసినట్టు ఉండేసరికి తను దాన్ని చూసి గట్టి అరుస్తూ ఉంటాడు. అంతలో తన తలపై ఎవరో గట్టిగా కొట్టేసి తన్ని అన్ని కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తారు. ఇక్కడ హీరో హీరోయిన్ ఆ క్లయింట్స్ అందరికీ ఆ లాయర్ మాట్లాడిన మాటలన్నీ వినిపిస్తారు. వినిపించేసరికి వాళ్ళకి అర్థమవుతుంది ఆ లాయర్ మంచి అతను కాదు, బెబుల్ కంపెనీ తర్వాత పనిచేస్తున్నాడు, బెబుల్ కంపెనీ తరపున అని అర్థమై వాళ్ళు ఉండి వాళ్ళ కేసుని హీరోయిన్కి ఇస్తారు వాదించడానికి. ఇక్కడ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరోయిన్ నుండి ఎంతో హ్యాపీగా తన పాత ఆఫీస్కి వెళ్తుంది. తను అక్కడ వాళ్ళ ఆఫీస్ మెంబర్స్ అందరు తను చూసి షాక్ అవుతారు, ఏంటి హీరోయిన్ మళ్ళీ జాయిన్ అయింది ఆ కంపెనీలో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక్కడ హీరోయిన్ అండి అందరికీ హాయ్ చెప్తుంది. ఎంతో ఇక్కడ తన నుండి మూవీ స్టైల్లో ఎంట్రీ అవుతుంది. ఇక్కడ తన యాక్టింగ్ అయితే ఆసమ్ అసలుకి. తన నుండి ఎంతో స్టైల్గా ఎంట్రీ అయ్యేసరికి అక్కడ జంబు తను చూసి నువ్వు మళ్ళీ జాయిన్ అయ్యావు అసలుకి అని తను ఉండి అడిగేసరికి తను ఉండి చెప్తుంది, లేదు నేను మళ్ళీ జాయిన్ అవ్వలేదు అనేసరికి తను ఉండి ఎందుకు వచ్చావు మరి అని అడిగేసరికి తను ఉండి నీకు మరి కాసేపట్లో తెలుస్తుందని చెప్పేసి తను ఉండి వాళ్ళ బాస్ని కలవడానికి వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ బాస్ని కలిసిన తర్వాత తను వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, నేను మీకోసం ఒక ఆఫర్ తీసుకొని వచ్చాను. మీరు మర్యాదగా బెబుల్ కంపెనీ ద్వారా నాశనమైన ఫ్యామిలీని వాళ్ళందరికీ మీరు మర్యాద సారీ చెప్పేసి వాళ్ళకి తగినంత మనీ ఇస్తే బాగుంటుండే, లేకపోతే అస్సలు బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ తరపున వాదిస్తున్నాను కాబట్టి మీరు ఎలాగో ఓడిపోతారు. మంచిగా నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఇప్పుడే సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఉండి అస్సలకి కుదరదని చెప్తుంటారు. అక్కడ హీరోనేమో అక్కడున్న ఒకటి చిన్న త్రాసును చూసి దాన్ని టచ్ చేస్తుంటాడు. అక్కడ వాళ్ళ బాస్ అంటే చెప్తాడు, నువ్వు దాన్ని టచ్ చేయకు, అసలుకి అది ఎంత ఖరీదైంది అని నీకు తెలుసు, అసలుకి అది ఎంత కాస్ట్లీ అనేది అని తను ఉండి చెప్తుండేసరికి అవునా అంటూ తను ఉండి చెప్తుంటాడు. ఎప్పుడైనా మనము ఏదన్నా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఏదైనా అందరూ మన వైపు చూడాలంటే మనము ఒక ధమాకా చేయాల్సి ఉంటుంది. ఆ ధమాకా వల్ల అందరూ మన వైపే చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉండేసరికి అక్కడ తన మాటలు వింటూ ఉంటుంది. పక్కలున్న మియం కూడా వింటుంది. తన మాటలు విని తనకు అర్థమవుతుంది తనకి ధమ్కి ఇచ్చింది తనే అని అర్థమవుతుంది. తను నుండి చెప్తూ ఉంటుంది తనకి ధమ్కి ఇచ్చిందని తనే అర్థమయ్యి, నీ గొంతు ఇప్పుడు బాగానే అయినట్టుందని అనేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు, అవును ఇప్పుడు నా గొంతు బాగానే అయింది, అది కూడా మీ వల్లే అని థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి అదంతా వింటూ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు ఉండి సరే మరి మీరు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదు కదా, అయితే మనం కోర్టులో కలుద్దాం అని చెప్పేసి హీరోయిన్ ఇంకా హీరో బాయ్ చెప్పేసి అని నుంచి వెళ్తారు. ఇక్కడ మియంగుల్ నుండి చాలా అంటే చాలా సీరియస్ అవుతుంది. తను ఉండి వాళ్ళ బాస్తో ఉండి చెప్తుంది, ఇంకాపై నేను బెబుల్ కంపెనీ తరపు నుంచి నేను వాదిస్తాను ఏ కేసు అయినా అని తను ఉండి చెప్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ బాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన కేసు వాదించబోతుందని చెప్పేసి తను ఉండి సరే అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఇంకా హీరో బయలుదేరుతూ ఉంటే అక్కడ ఉన్న తను ఉండి చెప్తూ ఉంటాడు, జంబు అసలు నువ్వు ఎందుకు బెబుల్ కంపెనీతో పెట్టుకుంటున్నావు, నువ్వు తనకి దూరంగా ఉండు అని చెప్తూ హీరోతో ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వన్నా తనకు అర్థమయ్యేలా చెప్పు, బెబుల్ కంపెనీ అస్సలకి మంచిది కాదు, చాలా డేంజర్, దానివల్ల మీకే డేంజర్, తనకి చాలా అంటే చాలా డేంజర్ అని చెప్తూ ఉండేసరికి హీరో కూడా పట్టించుకోడు. తను ఉండి స్మైల్ ఇస్తుంటారు. దాంతో తను ఉండి చూస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకు, చూస్తుండు కేసు మేమే గెలుస్తాము అని చెప్పేసి తనకి బాయ్ చెప్పేసి వెళ్తుంది. దాని నుంచి ఇక్కడ తను ఉండి తను చూస్తూ ఉంటాడు. తను ఉండి ఎంతో సీరియస్ అవుతాడు. ఎందుకంటే తన్ని హీరోయిన్ చాలా ఈజీగా తీసుకున్నాను, తను ఇప్పటి నుంచి తన విషయంలో నేను సీరియస్గా అవ్వాలని తను ఉండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళు టెర్రస్ పై ఉండి ఉంటారు.
టెర్రస్ పైన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇప్పుడు ఈ కేసు గెలవడానికి నీకు 90% చాయిస్ అసలు మ్యూంగుల్ గెలవడానికి ఉంది. అసలుకి నీకు జస్ట్ 0.1% మాత్రమే నీకు చాయిస్ ఉంది కేసు గెలవడానికి అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, అసలు ఏ కేసు అయినా ఎవరైనా గెలవడానికి 50-50 ఉంటుంది చాయిస్, 90% తనకి 1% నాకంటూ ఉండదని చెప్తూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, అయినా కానీ సరే నువ్వు ఈ కేసు గెలవాలంటే నువ్వు నేను చెప్పినట్టు నువ్వు నా మాట విన్నావు అనుకో, నువ్వు తప్పకుండా ఈ కేసు గెలుస్తావు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి చెప్తుంది, నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను నీ మాట వినాల్సిన అవసరం లేదని చెప్పేసరికి తను నుండి చెప్తాడు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అలాంటి వాళ్ళతోటి రౌడీస్ తోటి నువ్వు పోరాడి గెలవాలంటే అసలుకి నువ్వు కూడా రౌడీగా మారాలి అంటూ తను నుండి చెప్తూ ఉంటాడు, నీ బ్రెయిన్ ఉంటే సరిపోదు, నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు, నాలాంటి మాఫియా స్టైల్లో కూడా ఉండాలి, నిన్ను రౌడీగా ఎలా మార్చాలో నేను చేస్తాను అని తన నుండి చెప్తుండేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి సరే అని చెప్తుంది. తన నుండి చెప్తుంది, నేను నీ మాట వింటాను కానీ నువ్వు కూడా అప్పుడప్పుడు నా మాట వినాలని చెప్తుండేసరికి హీరో కూడా సరే అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, పాపం అసలు లాయర్ పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు నవ్వు వస్తుంది అని తన నుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఆ లాయర్ని చూపిస్తారు, ఆ లాయర్ని కట్టేసి బీచ్ పక్కల పడేసి ఉంటారు. ఆ బీచ్ పక్కల తను ఉండి అక్కడ వాళ్ళ ఇంటి వైపు చూస్తుంటాడు, ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళ బీచ్ నుంచి వాళ్ళ ఇల్లు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వైఫ్ వైపు చూసి తను ఉండి అరుస్తూ ఉంటాడు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి, కానీ వాళ్ళ వైఫ్ పట్టించుకోదు. వాళ్ళ వైఫ్ ఉండి పోలీసులో కంప్లైంట్ ఇస్తుంది, మా భర్త కనిపించటం లేదు, ఇంకా ఇంటికి రాలేడని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, వాళ్ళ అసిస్టెంట్ ఉండి చెప్తూ ఉంటాడు హీరోయిన్ తోటి, మనం ఈ కేసు గెలవాలంటే మన దగ్గర టైం లేదు, అంతేకాక మనకి ఇప్పుడు కొంచెం టైం కావాలి, కోర్టు ఇస్తుందంటావా అని అడిగేసరికి ఇక్కడ హీరో ఉండి ఒక ప్లాన్ వేస్తాడు, తన మాఫియా స్టైల్లో తన నుండి ప్లాన్ చేస్తాడు, కానీ హీరోయిన్కి అర్థం కాదు ఆ ప్లాన్ ఏంటో. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు, ఆ మ్యూంగిల్ కూడా ఉండి తన స్టైల్లో తను మొత్తం పిచ్చి పట్టినట్టు తను ఉండి ఎంతో అంటే ఎంతో డెడికేషన్గా తను ఉండి పిచ్చి పట్టినట్టు ఆ కేసు మొత్తం ఫైల్స్ మొత్తం చదివేస్తూ ఉంటుంది. తను ఈ కేసు ఎలాగైనా గెలవాలన్న కసి మీద తను చదివేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ని చూపిస్తారు, హీరోయిన్ నుండి అడుగుతుంది మాటలు నువ్వు ఈ కేసు గెలిచిన తర్వాత నీ బంగ్లా నీ సొంతమైన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు హోటల్కి తిరిగి వెళ్తావు అని అడిగేసరికి తను నుండి చెప్తాడు, కేసు గెలిచిన తర్వాత నేను నా బంగ్లా విషయం కొంచెం చూసుకొని తర్వాత నేను ఈ నుంచి వెళ్ళిపోతాను ఇటలీకి అని చెప్పేసరికి హీరోయిన్ నుండి చెప్తుంది, మరి నువ్వు ఈయన కొరియాలో ఉంటే బాగుంటుంది అనుకుంటాను అని అంటూ ఉండేసరికి హీరో ఉండి చెప్తాడు, కొరియాలో ఉంటే బాగుంటుండే కానీ నాకు కొరియాలో అసలుకి ఎలాంటి సంబంధం లేదు, కొరియాకి నాకు ఇటలీలో నాకు సంబంధం ఉంది, కొరియాకి నాకు ఎలాంటి అటెన్షన్ లేదు కదా అని చెప్తుండేసరికి హీరోయిన్ కూడా ఉండి కొంచెం అప్సెట్ అవుతుంది. తను ఉండి తన బాధను బయటికి చూపించే తను ఉండి చెప్తుంది, అవును ఎలాంటి అటెన్షన్ లేదు కదా ఇక్కడ నీకు, నువ్వు నీ పని పూర్తి చేసుకొని ఇంకా తిరిగి వెళ్తే బాగుంటుందని తను కూడా చెప్తుంది. తర్వాత తను చాలా అప్సెట్ అవుతుంది. తను ఇక్కడ నెక్స్ట్లో మనకు చూపిస్తారు, ఫస్ట్ డే కోర్టులో వాళ్ళు వెళ్ళబోతూ ఉంటారు. ఇక్కడ ఐరన్ అతను నుండి ఎంతో ప్రేమగా వాళ్ళ బట్టలు ఐరన్ చేస్తూ ఉంటాడు. అంతేగాక ఇటలీ చెఫ్ అతను కూడా తన కోసం హీరో కోసం కుకింగ్ చేసి తనకి ఇస్తాడు. ఇక్కడ హీరోకి ఉండి చెప్తుంటాడు, ఈరోజు మా మమ్మీ కుకింగ్ చేసింది మీకు తప్పకుండా నచ్చుతుంది అని చెప్పేసరికి హీరో ఉండి ఫుడ్ టేస్ట్ చేసి తనకి థమ్స్ అప్ ఇస్తాడు. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఫస్ట్ టైం తన ఫుడ్ తనకి నచ్చిందని చెప్పేసి. ఇక్కడ వాళ్ళిద్దరు బయలుదేరిన తర్వాత హీరోయిన్ గుర్తొస్తుంది, తన కార్కి ఆఫీస్లోనే మర్చిపోయానని గుర్తొచ్చి తను ఉండి వెనకాలకి వెళ్తూ ఉంటుంది, ఆఫీస్లోకి వెళ్ళి కార్కి తెస్తానని చెప్పేసి. ఇక్కడ హీరో ఉండి ఆపేసి తను ఉండి చెప్తాను, నా దగ్గర కార్ ఉంది అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఉండి అంటుంది, నీ దగ్గర కార్ ఉందా అసలుకి అంటూ అడిగేసరికి తను ఉండి అవును కార్ ఉంది, బయట పార్క్ చేశాను అని చెప్తుండేసరికి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్లో కోర్టు దగ్గర లాయర్ మ్యూంగుల్ కూడా వచ్చి ఉంటుంది. ఆ మ్యూంగుల్ నుండి తను అక్కడ న్యూస్ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలందరికీ ఎంతో డెడికేటెడ్గా ఎంతో కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తూ ఉంటుంది. అదంతా జంబు చూసి తను ఉండి అనుకుంటుంటాడు, ఇలాంటి లాయర్ కదా కావాల్సిందని తను ఉండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ అంతలోనే అక్కడ ఒక కార్ ఎంట్రీ అవుతుంది. కార్ ఎంట్రీ అయ్యేసరికి అందులో హీరోయిన్ ఇంకా హీరో ఉన్నారని చెప్పేసి ఆ కార్ చుట్టుముట్టేశారు న్యూస్ రిపోర్టర్స్, కానీ అందులోకి హీరో వెళ్ళరు. దాంతో ఆ కార్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతలోనే వెనకాలకేంచి ఒక లగ్జరీ కార్ వచ్చేసరికి ఆ కార్ వైపు అందరు చూస్తుంటారు. అందులోకేంచి హీరో ఇంకా హీరోయిన్ ఎంతో స్టైల్గా మూవీ స్టైల్లో ఎంట్రీ అవుతారు. ఇక్కడ హీరోయిన్ ఉండి ఆ కార్ కాడ ఉండి తను ఫోజ్ ఇస్తూ ఉంటుంది ఫొటోస్కి, తను ఫోటో షూటింగ్కి వచ్చినట్టు తను ఉండి ఫొటోస్కి ఫోజ్ ఇచ్చి అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ధైర్యంగా తను కూడా ఎంతో డిటర్మినేషన్గా ఎంతో ధైర్యంగా కాన్ఫిడెంట్గా తను ఉండి సమాధానం
తను చెప్తూ ఉండేసరికి అదంతా చూస్తూ ఉంటారు. ఆ లాయర్ మియోంగుల్ ఇంకా మన జంబు కూడా అదంతా చూస్తూ ఉంటాడు. ఇక్కడ లాయర్ మియోంగుల్ సీరియస్గా తన వైపు చూస్తూ ఉంటుంది జెల్సీతోటి. ఇక్కడ హీరోయిన్ నుండి తన వైపు చూసి తనకి కన్ను కట్టి లోపలికి కోర్టులో ఎంట్రీ ఇస్తుంది. ఇంతటితో మన డ్రామా ఎపిసోడ్ ఈయనే ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి.